నమస్కారం. ఆత్మధ్వని ఛానల్కు స్వాగతం. మనలో చాలామంది జీవితంలో ఏదో ఒక సమయంలో శని దోషం వల్ల లేదా గ్రహస్థితి బాగుండక అడుగడుగున ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. అసలు ఆ ఏడుకొండల వాడు మన కష్టాలు తీర్చడానికి భూమికి ఎందుకు వచ్చాడు? కేవలం మట్టి పూలతో పూజ చేస్తేనే స్వామి ఎందుకు కరిగిపోయాడు? ఈరోజు మనం సప్త శనివారాల వ్రతకథ గురించి, అందులో దాగి ఉన్న ఆంతర్యం గురించి వివరంగా మాట్లాడుకుందాం. ఈ కథను పూర్తిగా వింటే చాలు కోటి జన్మల పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. కలియుగం మొదలయ్యే సమయంలో నైమిషారణ్యంలో మునులందరికీ ఒక సందేహం వచ్చింది. తాము చేసే యజ్ఞఫలాన్ని ఎవరికి అర్పించాలి అని. అప్పుడు భృగు మహర్షి త్రిమూర్తులను పరీక్షించడానికి బయలుదేరాడు. ముందుగా సత్యలోకానికి వెళ్తే బ్రహ్మదేవుడు తనను పట్టించుకోలేదని శపిస్తారు. కైలాసంలో శివుడు కూడా గమనించలేదని, భూలోకంలో నీకు నిజరూప పూజ జరగదు అని శపిస్తారు. చివరికి వైకుంఠానికి వెళ్ళినప్పుడు విష్ణుమూర్తి లక్ష్మీదేవి సేవలో ఉండి మహర్షిని గమనించరు. కోపంతో భృగు మహర్షి నేరుగా వెళ్లి స్వామివారి వక్షస్థలాన్ని అంటే గుండెపై తంతారు. కానీ స్వామి కోపగించుకోకుండా మహర్షి పాదాలు వత్తుతూ ఆయనలోని అహంకారాన్ని తొలగిస్తారు. ఆ శాంతమే ఆయనను అత్యుత్తమ దైవంగా మార్చింది. స్వామివారు అంత శాంతంగా ఉన్న లక్ష్మీదేవి మాత్రం ఆగ్రహించింది. తన నివాసమైన స్వామి గుండెపై మరొకరు తంతే స్వామి ఊరుకోవడం ఏంటి అని ఆమెకు నచ్చలేదు. అందుకే అలిగి భూమిలోకానికి వచ్చేసింది. ఆమె వెనుకే శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడిగా తిరుమల కొండకు వచ్చారు. ఆకాశరాజు కుమార్తె పద్మావతిని పెళ్లి చేసుకుని కలియుగాంతం వరకు భక్తులను కాపాడడానికి అక్కడే కొలువై ఉన్నారు. అందుకే ఆయనను మనం కలియుగ ప్రత్యక్ష దైవం అంటాం. ఇక ఈ వ్రతంలో అత్యంత కీలకమైన భాగం కుమ్మరి భీముడి కథ. ఆ రోజుల్లో తొండమాన్ చక్రవర్తి అనే రాజు స్వామివారికి రోజు బంగారు పువ్వులతో పూజ చేసేవాడు. కానీ రాజుకి తెలియకుండానే స్వామి పాదాల దగ్గర మట్టి పువ్వులు కనిపించేవి. రాజుకి ఆశ్చర్యం వేసేది, ఎవరు ఈ మట్టి పువ్వులు పెడుతున్నారు అని. చివరికి స్వామి కలలో కనిపించి చెబుతారు, దగ్గరలోని గ్రామంలో భీముడు అనే కుమ్మరి ఉన్నాడు. అతని భక్తి ముందు నీ బంగారం సాటి రాదు అని. భీముడు తన పనిలో ఉంటూనే చేతికి అంటిన మట్టితోనే చిన్న పువ్వులు చేసి మనస్ఫూర్తిగా వెంకన్నని తలుచుకునేవాడు. ఫ్రెండ్స్, ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే, దేవుడు మన దగ్గర ఉన్న ఆస్తిని చూడడు, మన ఆత్మలోని స్వచ్ఛతను చూస్తాడు. ఈ వ్రత విధానం ఎలా చేయాలి? ఇక ఈ సప్త శనివారాల వ్రతాన్ని దేవదత్తుడు అనే బ్రాహ్మణుడు చేసి తన ప్రాణప్రాయం నుంచి ఎలా బయటపడ్డాడో తెలుసా? మీరు కూడా మీ ఇంట్లో దీన్ని చేయవచ్చు. వరుసగా 7 శనివారాలు ఈశాన్య మూలన పీట పెట్టి స్వామిని ఆహ్వానించాలి. 7 చెలిమి ఉండలు, కొబ్బరికాయ, అరటిపళ్ళు నైవేద్యం పెట్టాలి. ఈ కథను చదువుతూ లేదా వింటూ స్వామిని స్మరిస్తే జాతకంలో ఉన్న శని దోషాలు పటాపంచలైపోతాయి. చూశారు కదా, భక్తి అంటే గుడికి వెళ్ళి వేల రూపాయలు ఖర్చు పెట్టడం కాదు, భీముడిలా మనసు నిండా దైవాన్ని నింపుకోవడం. ఈ కథ విన్న మీకు ఆ 7 కొండల వాడి అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాను. ఇక మిత్రులారా, ఈ కథలో రాజుగారు బంగారు పువ్వుల కంటే కుమ్మరి భీముడి మట్టి పువ్వులే గొప్పవని తెలిసింది కదా. మీ జీవితంలో కూడా ఎప్పుడైనా ఆడంబరం లేని నిజమైన భక్తిని చూసారా? లేదా మీకు ఎదురైన అద్భుతమైన అనుభవాన్ని కమెంట్లో షేర్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు.